ఇస్కాన్ సంస్థ ఏదైతే అంతర్జాతీయ కృష్ణ ప్రేమని గురించినటువంటిది ప్రజలకందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ హిందుత్వానికి సంబంధించినటువంటి సంస్థ, దాన్ని బంగ్లాదేశ్లో ఏదైతే మొన్న వరదలప్పుడు కూడా అందరికీ భోజనాలు పెట్టినటువంటి సంస్థ మీదన దాడులు, ఏకంగా ఆ సంస్థ అధినేతనే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, ఇంకో పక్కన ఆ సంస్థకు సంబంధించినటువంటి భారత కార్యాలయం నరేంద్ర మోడీ జోక్యం కోరడం, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆ ఇస్కాన్ని బ్యాన్ చేయాలంటే అక్కడ న్యాయమూర్తుల మీద కూడా ఒత్తిడి తెస్తున్నారు. హసీనాకి అరెస్ట్ వారెంట్ అట్లా ఇప్పించారు. అదేవిధంగా అంటే మతపరమైనటువంటి పిచ్చతో రగిలిపోతున్నటువంటి మూర్ఖులకు అనుగుణంగా అక్కడ కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి కాబట్టి ఆ విధమైనటువంటి మూర్ఖత్వంతోనే తీర్పు వస్తుందని ఆశించిన వాళ్ళకి ఆశాభంగమైంది. ఇస్కాన్ మీద బ్యాన్ పెట్టాలి, అదొక తీవ్రవాద సంస్థ అంటూ కోర్టులో వేసినటువంటి పిటిషన్ని తాజాగా కోర్టు కొట్టేసింది బంగ్లాదేశ్ హైకోర్టు. అది కుదరదని తేల్చి చెప్పింది.